సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. రెండో ఉధృతి మిగిల్చిన కన్నీళ్లు కూడా ఇంకా ఆగలేదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు మూడో ముప్పు ముంగిట్లోకి వచ్చి కూర్చుంది. థర్డ్ వేవ్ను తప్పించుకోవటం అసాధ్యమా? జరగబోయే ఘోరానికి మనమే కారణం కాబోతున్నామా? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేస్తున్న హెచ్చరికలు ఏంటి? కళ్ల ముందే నానుకున్న వాళ్ల మరణం, ఆర్థికంగా 60 ఏళ్లు వెనకేసిన వైనం, ఇంకా కళ్ల ముందే సెకండ్ వేవ్ విషాదం. థర్డ్ వేవ్ను మనమే ఆహ్వానిస్తున్నామా? ఎప్పుడూ చూడని విషాదాన్ని ఈ జనరేషన్కు పరిచయం చేసింది కరోనా. మహమ్మారి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. బతకాలన్న ఆశను, బతుకుతామన్న ధీమాను చంపేస్తోంది. వ్యాక్సిన్ వచ్చింది, టీకా ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఇంకొద్ది రోజులు అంతే. నిబంధనలు పాటిస్తే మహమ్మారి అంతు చూసే రోజులు, మాస్క్ అవసరం లేని క్షణాలు దగ్గర్లోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొందరి తీరు టెన్షన్ రేపుతోంది. నిర్లక్ష్యంతో కొందరు, అమాయకత్వంతో మరికొందరు, ఏం కాదులే అన్న అహంకారంతో ఇంకొందరు మహమ్మారికి మరోసారి వెల్కమ్ చెబుతున్నారు. తమ తెలివి తక్కువతనంతో పక్కవాళ్ల ప్రాణాలను రిస్కులో పెడుతున్నారు. ప్రతి 5 ఇళ్లకు ఓ ప్రాణాన్ని మింగేసిన కరోనా థర్డ్ వేవ్ రూపంలో మీద పడితే ఆ నష్టం అంచనా వేయడానికి కూడా వణుకు పుడుతోంది. సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. నానుకున్న వాళ్లను దూరం చేసింది, ఆరోగ్యాలను కోలుకోలేని దెబ్బతీసింది, ఆర్థికంగా పాతాళానికి తొక్కేసింది. 100 టన్నుల బరువు భుజాల మీద పడినట్లు కరోనా మిగిల్చిన భారం, దుఃఖం అంతా ఇంతా కాదు. ఏడ్చే ఓపికలేక కన్నీళ్లు ఆగాయి కాని ఆ శోకం ఇప్పటికీ చాలా కుటుంబాలను వెంటాడుతోంది. ఇంకా చేదు జ్ఞాపకాలు కళ్ల ముందే కదులుతున్నాయి. ఇలాంటి సమయంలో కరోనాను కొందరు లైట్ తీసుకుంటున్నారు. మహమ్మారి అంతమయిందనుకుని ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్నారు. పార్టీలని, ఫంక్షన్లని, విహారయాత్రలంటూ గుంపులు గుంపులుగా పోగవుతున్నారు. తన దారి తాను చూసుకుంటున్న మహమ్మారిని పిలిచి మరీ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికీ కేసులు కనిష్ట స్థాయికి రాలేదు. ఒక్కరోజు తగ్గాయి అనుకునేలోపే మళ్లీ నెక్స్ట్ డే బాధితులు పెరుగుతున్నారు. మరణాలు 1000కి పైనే నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలోనూ కోవిడ్ నిబంధనల విషయంలో జనాల్లో చాలా నిర్లక్ష్యం కనిపిస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు ఉందని నిపుణులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నా కనీసం లెక్కపెట్టడం లేదు. దేశంలో ప్రస్తుత పరిణామాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మూడో ముప్పు పొంచి ఉండడంతో వైరస్పై పోరాటంలో వెనకడుగు వెయ్యొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఒడిశాలోని ప్రఖ్యాత పురీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావడం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో కన్వర్ యాత్రకు అనుమతి ఇవ్వనున్నారన్న వార్తలతో ఐఎంఏ ప్రకటన విడుదల చేసింది. మహమ్మారుల వ్యాప్తి తీరులో వరల్డ్ వైడ్గా ఉన్న ఆధారాలు, చరిత్రను పరిశీలించాలని ఐఎంఏ సూచించింది. ఏ మహమ్మారి చరిత్ర చూసినా థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుందని తెలుస్తోందని చెప్పింది. కరోనా పోయిందన్న భావనతో జాగ్రత్తల పాటింపులో ప్రభుత్వాలు, ప్రజలు అలసత్వం వహిస్తుండడం, సామూహిక ప్రదేశాల్లో పాల్గొనడం బాధాకరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. జనం పెద్ద ఎత్తున గుమిగూడే కార్యక్రమాలను నిరోధించాలని రాష్ట్రాలకు సూచించింది. తీర్థయాత్రలు, పండగలు, మతపరమైన కార్యక్రమాలు అన్నీ ముఖ్యమే అయినా మరికొన్ని నెలలు జనాలు ఓపికతో ఉండాలని ఐఎంఏ అంటోంది. ఓవైపు అందరికీ వ్యాక్సిన్ అందనేలేదని, ఇలాంటి సమయంలో సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జనాలకు అనుమతి ఇవ్వడమంటే థర్డ్ వేవ్కు కారణమయ్యే సూపర్ స్ప్రెడర్లను తయారు చేయడమేనని హెచ్చరిస్తోంది. ఐఎంఏ హెచ్చరికలు నిజం అవడం ఖాయంగా కనిపిస్తోంది. అంచనా వేసిన దానికంటే ముందే థర్డ్ వేవ్ ముంచెత్తే ప్రమాదం కనిపిస్తోంది. నిజానికి గత 2 వేవులు ప్రారంభమైన మొదట్లో మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబైలో భారీగా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు మరోసారి అక్కడ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా థర్డ్ వేవ్కు సంకేతమని నిపుణులు అంటున్నారు. ఈ నెల మొదటి 11 రోజుల్లో మహారాష్ట్రలో 88,000కు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. కేరళ తరువాత ఎక్కువ బాధితులు నమోదైంది అక్కడే. మహారాష్ట్రలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొల్హాపూర్ జిల్లాలో రోజుకు దాదాపు 3,000 మందికి పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా గత 2 వేవులకు ముందు నెలకొన్న పరిస్థితులే ఇప్పుడు రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేసులు అదుపులోకి రావడంతో హిమాచల్ ప్రదేశ్లో నిబంధనలు సడలించారు. అయితే ఒక్కసారిగా విహారయాత్రలు, టూర్లు అంటూ జనం రోడ్డెక్కేశారు.
సిమ్లా, నైనిటాల్లో మాస్క్ లేకుండా టూరిస్టులు సంచరించడం సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇలాంటి పరిణామాల మధ్య ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని ఆహ్వానిస్తే తప్ప థర్డ్ వేవ్ రాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. अरे भाई, तीसरी लहर आने से पहले हम एंजॉय करना चाहते हैं। ये बात लोगों को समझाना जरूरी है कि तीसरी लहर अपने आप नहीं आएगी। कभी कभी लोग सवाल पूछते हैं, तीसरी लहर की क्या तैयारी की है, तीसरी लहर के लिए आप क्या करेंगे। आज सवाल ये होना चाहिए हमारे मन में कि तीसरी लहर को आने से कैसे रोकना है, हमारे प्रोटोकॉल को चुस्ती से कैसे अमल करना है। अगर और ये कोरोना ऐसी चीज है वो अपने आप नहीं आती है, कोई जाकर के ले आए तो आती है। और इसलिए हम अगर इन चीजों को बराबर सावधानी करेंगे तो हम तीसरी लहर को ही रोक पाएंगे। आने के बाद क्या करेंगे वो एक विषय है, लेकिन आते हुए रोकना ये प्रमुख विषय है। నార్త్ ఇండియాలోని మనాలి, సిమ్లా, ముస్సోరిలోని పర్వత ప్రాంత పర్యాటక కేంద్రాల్లో సుదీర్ఘ లాక్డౌన్ నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ మార్కెట్లలో, దక్షిణాదిన అనేక రాష్ట్రాల్లో జాగ్రత్తలు గాలికి వదిలేసి మాస్కులు లేకుండా తిరుగుతున్న వేలాది జనం ఫోటోలు ఉలిక్కిపడేలా చేశాయి. 190 మంది కరోనా నుంచి కోలుకుంటున్నా ఇప్పటికీ దేశంలో 73 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10% కన్నా ఎక్కువగా ఉంది. ఆ 73లో 46 జిల్లాలు ఈశాన్య రాష్ట్రాల్లోవే. అయితే ఒక్కటి మాత్రం నిజం, చరిత్ర చూడని విలయం మానవజాతికి ఎదురైంది. కరోనాపై పోరు అంటే బాధ్యత ప్రభుత్వాలది మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడిది కూడా. బోర్డర్లో పోరాడుతున్న సైనికునిలా మహమ్మారిపై ప్రతి ఒక్కరూ యుద్ధం చెయ్యాల్సిన సమయమిది. గతేడాది ఫస్ట్ వేవ్లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ చూశాం. ఈ ఏడాది సెకండ్ వేవ్లో రాష్ట్రాల వారి స్థానిక నియంత్రణల్లో గడుపుతూ వచ్చాం. దేశంలో ఆక్సిజన్, ఆస్పత్రి పడకలు, ఇంజెక్షన్లు, చివరకు టీకాలు, ఇలా అన్ని కొరతలు అనుభవించి దాదాపు 2 నెలల భయంకరమైన అనుభవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ఇలాంటి సమయంలో కొద్ది వారాల్లో 3వ వేవ్ ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. అందుకే ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆసుపత్రుల్లో ఏడుపులు, శ్మశానాల్లో పడిగాపులు, ఇలాంటి ఘటనలు మళ్లీ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం కూడా దేశభక్తే అన్న విషయం గుర్తుంచుకుంటే థర్డ్ వేవ్ ప్రమాదకరంగా మారకుండా చూసుకోవచ్చు. థర్డ్ వేవ్ ఉంటుందా లేదా అని చర్చ జరుగుతున్న సమయంలోనే ఇప్పటికే వచ్చేసిందని మరికొందరు నిపుణులు అంటున్నారు. అంటే రాబోయే రోజులు మరింత భయంకరంగా ఉండబోతున్నాయా? హైదరాబాద్ మరింత డేంజర్లో పడబోతోందా? భాగ్యనగరంపై వినిపిస్తున్న కొత్త ఆందోళన ఏంటి? థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైందా? రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి? హైదరాబాద్ను డేంజర్ వెంటాడుతోందా? కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టకుండానే థర్డ్ వేవ్ ఆందోళన మొదలైంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమణ రేటు నెంబర్ బాగా పెరిగిపోతుండటంతో థర్డ్ వేవ్ ముప్పు తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి జూన్ చివరి వారం వరకు నెంబర్ రేటు తగ్గుతూ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో వివిధ రాష్ట్రాలు ఆంక్షల్ని సడలించడంతో ఇన్నాళ్లు ఇంటి పట్టునే ఉన్న జనం పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల బాట పట్టడంతో సంక్రమణ రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదే ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. అసలే జెట్ స్పీడులో దూసుకుపోతున్న మహమ్మారి ఇలా నిర్లక్ష్యంగా ఉంటున్న కోవిడియట్స్ ను స్ప్రెడర్లుగా మార్చుకుంటుందన్న భయం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో కుంభమేళాకి అనుమతినివ్వడం కరోనా సెకండ్ వేవ్ కి కారణమైందన్న చర్చ జరగ్గా ఇప్పుడు అలాంటి తప్పే ఉత్తరాఖండ్ సర్కార్ చేస్తోంది. కరోనా హాట్స్పాట్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ ఈ నెల 25 నుంచి 15 రోజుల పాటు జరగనున్న కన్వర్ యాత్రకి అక్కడి సర్కార్ అనుమతులు ఇచ్చింది. కన్వర్ యాత్రలో శివభక్తులు భారీగా పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి గంగా జలాన్ని తీసుకెళతారు. గతంలో ఈ యాత్రకి 2 నుంచి 5 కోట్ల మంది వరకు హాజరయ్యారు. మరి ఇప్పుడు కూడా అంతే స్థాయిలో హాజరైతే, అందులో కొందరికైనా కోవిడ్ ఉంటే తలచుకుంటేనే ఈ లెక్కలు వణుకు పుట్టిస్తున్నాయి. నిబంధనలు కఠినంగా పాటిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అది సాధ్యమయ్యే పనేనా అన్న చర్చ కూడా నడుస్తోంది. థర్డ్ వేవ్ ఎలా, ఎప్పుడన్న చర్చ జరుగుతున్న సమయంలోనే ఎప్పుడో మొదలైందని హైదరాబాద్కు చెందిన ఓ ప్రొఫెసర్ కొత్త బాంబు పేల్చారు.
ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైందని, జాగ్రత్తలు జాంతానై అన్నారో ఎవ్వరూ కాపాడలేరంటూ హెచ్చరిస్తున్నారు. సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని కేంద్రమంటోంది. అయినా సరే చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ సడలింపులతో జనసంచారం మళ్లీ పెరిగింది. నార్తులోని పర్యాటక కేంద్రాలకు జనాలు పోటెత్తడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈలోపే ఈశాన్య రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ కలకలం పెరిగింది. ముఖ్యమంత్రులతో మోదీ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ దేశంలో మూడో విలయం జులై 4నే మొదలైందని హైదరాబాద్ ప్రొఫెసర్ అంటున్నారు. థర్డ్ వేవ్ ఖచ్చితంగా మొదలైందని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫిజిస్ట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హానరరీ ప్రొఫెసర్ డాక్టర్ విపిన్ శ్రీవాస్తవ అంటున్నారు. గత 15 నెలలకు పైగా, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గత 461 రోజులుగా కరోనా రోజువారీ డేటాను పరిశీలిస్తూ తనదైన విశ్లేషణలు చేస్తున్న ఆయన తన లెక్క ప్రకారం జులై 4 నుంచే థర్డ్ వేవ్ మొదలైందని అంటున్నారు. దీన్ని నిర్ధారించుకోవడానికి డైలీ డెత్ లోడ్ అంటే రోజువారీ మరణాలను కొలమానంగా తీసుకున్నానని చెబుతున్నారు. గత 461 రోజులుగా ఇన్ఫెక్షన్, మరణాల రేటులో మార్పుల ఆధారంగా ఎనలైజ్ చేసినట్టు వివరించారు. దేశంలో జులై 4 తరువాత నుంచి కేసులు, మరణాల తీరు అచ్చంగా రెండో వేవ్ ప్రారంభంలో అంటే 2021 ఫిబ్రవరి మాదిరిగానే ఉన్నాయని అంటున్నారు. ఫిబ్రవరి నుంచి మొదలైన సెకండ్ వేవ్ ఏప్రిల్ నాటికి తీవ్రతరం అయినట్లుగానే ఈ సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ ఉధృతమవుతుందని అంటున్నారు. I told you, I am looking at this data which I receive, which is released by the Department of Health, Government of India every morning, and I have been looking at it for the past 464 days to make sense out of the data. I have developed 3 metrics. I look at number of deaths in 24 hours. Okay. Like since yesterday till this morning, yesterday morning till this morning, and I compute the number of active cases added in the same 24 hours. Wild fluctuation, as you see here, starting 4th of July, that is disturbing. Okay? So, as I said, just take it as a forewarning. I would give it another week or 10 days to see how the trend goes before anything conclusive can be said that yes, it is something to be is going to be something a new wave or something, right? So right now it is just an indication that it could be the third wave. 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు, అదే 24 గంటల్లో కోలుకున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నదానిపై థర్డ్ వేవ్ ఉధృతి ఆధారపడి ఉంటుందని శ్రీవాస్తవ అంటున్నారు. అయితే రోజువారీ మరణాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా థర్డ్ వేవ్కు అనుకూల పరిస్థితులు ఉండే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. మేలో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నెల 6 నుంచి 17 వరకు 10 రోజుల వ్యవధిలో రోజువారీ మరణాలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి మధ్యలో చోటు చేసుకున్న మరణాలు రెండో వేవ్ రాకను సూచించాయి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని, జులై 4 నుంచి ఇప్పటి వరకు రోజువారీ మరణాల రేటు 0.51 నుంచి -0.855 పరిధిలో ఉందని, ఇది థర్డ్ వేవ్ రాకకు సూచన అంటున్నారు. థర్డ్ వేవ్ భయాలు కమ్మేస్తున్న వేళ హైదరాబాద్ పరిణామాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. భాగ్యనగరం మరింత ప్రమాదంలోకి జారుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గ్రేటర్ పరిధిలోనూ అలాంటి సీనే కనిపిస్తోంది. ప్రపంచం అంతా భయపడుతున్న డెల్టా వేరియంట్ హైదరాబాద్కు ఎంటర్ అయింది. తీవ్ర అనారోగ్యంతో నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరబోతున్న రోగుల్లో దాదాపు 90% మందిలో డెల్టా వేరియంట్ కనిపించింది. జీనోమ్ సీక్వెన్స్ ద్వారా ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. డెల్టా వేరియంట్లు వ్యాక్సిన్లకు కూడా లొంగడం లేదని నిపుణులు అంటున్నారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్లో ఇలాంటి కేసులు నమోదవుతుండడం కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరువాత హైదరాబాద్లో జనం ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. బజ్జీల దుకాణాలు, పానీపూరి బండ్ల దగ్గర ఒకప్పటి పరిస్థితే కనిపిస్తోంది. అసలు కరోనా ఒకటి ఉందా అన్న అనుమానం కలిగించేంతలా ఇష్టారాజ్యంగా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. మూడో ముప్పు హెచ్చరికలు వినిపిస్తున్నా, ఓవైపు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నా, మరోవైపు మ్యుటేషన్లు సవాల్ విసురుతున్నా జనం లైట్ తీసుకుంటున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే సెకండ్ వేవ్కు మించిన ప్రమాదం తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటే కొద్ది రోజులు జాగ్రత్తలు పాటించాల్సిందే. సెకండ్ వేవ్ నుంచి జనం ఎలాంటి పాఠం నేర్చుకోలేదని అర్థమవుతోంది. పక్కవాళ్లు బాగుంటేనే మనం బాగుండేది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పాటించే భౌతిక దూరం పాత రోజులను మరింత దగ్గర చేస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేదంటే మళ్లీ మహమ్మారి విరుచుకుపడి విషాదాన్ని మిగిల్చే ప్రమాదముంటుంది. జీవితాన్ని మించింది ఏదీ లేదు. బతికుంటే పండుగలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ మహమ్మారిపై పోరులో బాధ్యతగా ఉండాల్సిన అవసరముంది. ఇమ్యూనిటీ ఉంది, కరోనా వచ్చినా పెద్ద సమస్య కాదు అనుకుంటున్నారు ఏమో. అంత సీన్ లేదు. ఆ తర్వాత పరిణామాలు జీవితాంతం వెంటాడుతున్నాయి. ఇదంతా సరే, మరి థర్డ్ వేవ్ విరుచుకుపడితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? సెకండ్ వేవ్కు మించిన విషాదం చూడబోతున్నామా? మరి ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే మన ముందున్న మార్గాలేంటి? సెకండ్ వేవ్ మించి థర్డ్ వేవ్ ఉండబోతుందా? ప్రమాదాన్ని తప్పించుకునే మార్గాలే లేవా? ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ, మానసికంగానూ ప్రతి ఒక్కరి జీవితంపై కరోనా ప్రభావం చూపించింది. బతుకు ఇంత భారంగా ఉంటుందని, బతకడానికి భయపడాల్సి వస్తుందని తెలిసేలా చేసింది మహమ్మారి. సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గింది. దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలు సడలించాయి. దీంతో మళ్లీ పరిస్థితి నార్మల్ అయింది. రోడ్డు మీద జనం గుంపులు కనిపిస్తున్నాయి. బతుకుదెరువు కోసం కొందరు ఇల్లు వదిలి రోడ్డెక్కుతుంటే బలుపుతో మరికొందరు బయటకొస్తున్నారు. కారణం ఏదైనా కరోనా మహమ్మారికి ఆయుధంగా మారుతున్నారు. థర్డ్ వేవ్కు కారణమవుతున్నారు. మూడో ముప్పు విరుచుకుపడితే ఆ నష్టం భారీగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకండ్ వేవ్కు మించి థర్డ్ వేవ్ భయంకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తుండడం మరింత టెన్షన్ పెడుతోంది. రూపం మార్చుకుంటున్న మహమ్మారి సరికొత్త సవాళ్లు విసురుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాక్సిన్కు కూడా లొంగడం లేదని అంటున్నారు. అలాంటిది థర్డ్ వేవ్ ఎంటర్ అయితే మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుందా అన్న భయాలు కూడా జనాల్లో వినిపిస్తున్నాయి. ఇక అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాయి. సెకండ్ వేవ్లో ఎదురైన లోపాలను సరిచేసుకుంటూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. కావలసినంత ఇమ్యూనిటీ ఉంది. కరోనా ఏం చేస్తుందిలే అనుకునేరు. కోలుకున్నా సరే మహమ్మారి వదిలిపెట్టడం లేదు. నీరసం, నిస్సత్తువ, కొంచెం దూరము నడవలేని దుస్థితి, కొందరిలో హఠాత్తుగా గుండెపోటు, మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణకోశం, కాలేయం, కిడ్నీ, చెవి, ముక్కు, గొంతు, ఎముకలు ఇలా ప్రతి అవయవం మీద ప్రభావం చూపిస్తోంది మహమ్మారి. కరోనా నుంచి బయటపడడం ఊరటనిచ్చే అంశమైతే చికిత్స తరువాత సమస్యలను ఎదుర్కోవడమే అతిపెద్ద సవాల్గా మారింది. కోవిడ్ నుంచి కోలుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు 41.8% మంది ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా చికిత్స తరువాత సమస్యలపై ఓ ప్రముఖ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు బయటకొచ్చాయి. మహమ్మారి నుంచి కోలుకోవడానికి దాదాపు 48% మందికి 1 నుంచి 3 నెలల సమయం పట్టగా 34% మందికి 3 నెలలు దాటింది. 18% మంది నెల రోజుల్లోనే స్వస్థత పొందినట్లు తేలింది. వీరిలో 38% మంది ఆస్పత్రిలో చికిత్స పొందగా ఆక్సిజన్ సేవలు అవసరమైన వారు 34.28% మంది. అంటే దాదాపు 3/3 మందికి ఆక్సిజన్ అవసరమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందిన వారిలో 75% మంది స్టెరాయిడ్లు వాడారు. 2/3 మందికి వాటిని ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత చాలామంది మళ్లీ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య సమస్యలు రావద్దన్నా, కరోనా బారిన పడకుండా థర్డ్ వేవ్ నుంచి బయటపడాలన్నా ఉన్న మార్గం ఒక్కటే, కరోనా నిబంధనలు పాటించడమే. నిజానికి కరోనాకు సంబంధించి మాస్క్ ధరించడం అనేది వ్యాక్సిన్ కంటే పెద్ద విషయం. అయితే అదే ఇప్పుడు కనిపించడం లేదు. మాస్క్ జాడలేదు. భౌతిక దూరం సంగతి సరే అన్నట్లు చాలామంది తీరు కనిపిస్తోంది. మరో ఉద్ధృతి ఉప్పెనలా మీద పడితే తట్టుకునే శక్తి అలసిపోయిన బతుకులకు ఉందా అంటే లేదు అన్న సమాధానమే వినిపిస్తోంది. అందుకే చావుకేక శబ్దం వినిపిస్తున్న వేళ మహమ్మారిపై ఇది అందరం కలిసి చెయ్యాల్సిన యుద్ధం. నిర్లక్ష్యం వీడి జాగ్రత్తగా ఉంటే చాలు, మహమ్మారిపై విజయం సాధించొచ్చు. లేదంటే వ్యాక్సిన్కు లొంగని వేరియంట్కు ప్రాణాలు బలిపెట్టాల్సి వస్తుంది.
ఇక అటు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 38 కోట్ల మందికి టీకాలు వేశారు. అయితే హెర్డ్ ఇమ్యూనిటీకి ఇంకా చాలా దూరంలో ఉన్నాం. నిజానికి మహమ్మారి మీద పోరుకు వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదు. టీకాలు వేసుకున్నా జాగ్రత్తలు సుదీర్ఘకాలం తప్పనిసరిగా పాటించాల్సిందే. వరల్డ్ వైడ్ గా కరోనా పరిణామాలు చూసినా అప్రమత్తత అనేది ముఖ్యమని అర్థమవుతోంది. ఈ నెల 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్నాయి. దీంతో అక్కడ జపాన్ వైరస్ ఎమర్జెన్సీని ప్రకటించింది. విందులు, వినోదాలు లేవు. ఆడియన్స్ అసలే ఉండరు. ఇలా రకరకాల నిబంధనలు విధించారు. పొరుగునే జరుగుతున్న ఈ పరిణామాలు మనం పడాల్సిన ముందు జాగ్రత్తను గుర్తు చేస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో పాత తప్పులే మళ్లీ చేస్తే అది ఖచ్చితంగా మరణమే అన్న చర్చ నడుస్తోంది. కరోనాపై యుద్ధం అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు. చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాన్ని దూరంగా ఉంచుతాయి. మాస్క్ ధరించడం, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవడం, సమూహాలకు దూరంగా ఉండడం, భౌతిక దూరం పాటించడం ఇలాంటివి చెయ్యడం కూడా కష్టమా? ఇవి ఖచ్చితంగా అమలు చేస్తే చాలు. ఏ మహమ్మారి మనల్ని ఏమీ చెయ్యలేదు. పాత పొరపాటే మళ్లీ చేస్తే ప్రాణాలు హరి అంటాయి. జాగ్రత్త. కష్టాలను మర్చిపోవాల్సిందే. కాని కష్టాల నుంచి నేర్చుకున్న పాఠాలను మర్చిపోవద్దు. అది గుర్తుంటే థర్డ్ వేవ్ను సమర్థంగా ఎదుర్కోవచ్చు.